డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మెయిన్గా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ యొక్క నియామక పత్రాల జారీ తేదీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 25 అంటే ఈ మంత్ మనకి 25 మనకి ఎవరెవరైతే డిఎస్సికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. అయితే ఈ అభ్యర్థులందరికీ కూడాను వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అయితే ఈ నియామక పత్రాల జారీ అనేది జరుగుతుంది. ఎప్పుడంటే సెప్టెంబర్ 25న వాళ్ళకి ఈ యొక్క నియామక పత్రాల జారీ అనేది జరుగుతుంది. అయితే సీఎం చేతుల మీదుగా అలాగే ఆ రోజు మనకి లోకేష్ గారు నెక్స్ట్ నాయకులు కూడా అటెండ్ అవుతారు ఆ సభకి. అయితే 24వ తేదీన అంటే 25న మనకి నియామక పత్రాలు జారీ కదా, అంటే 24వ తేదీన మనకి బస్సులు అవైలబుల్గా ఉన్నాయి కదా. మీ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఆల్రెడీ తొలి ఏ ప్రాసెస్లో అయితే మీరు కాల్ చేసేసి గ్యాదర్ చేసేసి ఏ స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఏ అభ్యర్థి అనేది బస్సు ఎక్కాలి, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఏ ప్లేస్కి రావాలని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సెండ్ చేశారు కదా. అట్ ద సేమ్ టైం అదే ప్రాసెస్ అండి మళ్ళీ మీకు కాల్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క కేటాయించిన ప్రదేశానికి బస్సులు ప్రారంభమవుతుంటాయి. అయితే మీకు మరలా కాల్స్ అయితే వస్తాయి. ఏ తేదీన అటెండ్ అవ్వాలి, సేమ్ అదే ఒక అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక అభ్యర్థిని తీసుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ని అనేది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా సివియర్ కేసెస్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న కొంత అభ్యర్థులు ఉండొచ్చు, నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చు. అటువంటి వాళ్ళు కూడాను ఒకవేళ వెళ్ళడానికి వీలు లేకపోతే కంపల్సరీగా అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా మీకు కాల్ చేసినటువంటి లేకపోతే మీ ఎంఈఓ గారికి మీ యొక్క ఇన్ఫర్మేషన్ సెండ్ చేసిన తర్వాత మాత్రమే మీరు అటెండ్ కాకపోయినా నో ప్రాబ్లం అండి. అలాగా ఏమి చెప్పకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం అటెండ్ అవ్వము అంటే అవ్వదండి. కంపల్సరీగా మీరు మెన్షన్ చేయండి, మీ యొక్క ప్రాబ్లం కన్సిడర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొందరు అయితే ప్రైవేట్ వెహికల్స్గా అంతే ఓన్గా దగ్గర ఉన్న ప్లేసెస్ ఉన్న పర్సన్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఈ ట్రావెల్స్ కాకుండా వేరేగా మేము అక్కడికి వచ్చేస్తామంటారు. ఏది చేసినా కూడాను మీరు కంపల్సరీగా మీరు ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేసిన తర్వాతే మీ నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఇంటిమేట్ చేసిన తర్వాత వాళ్ళ పర్మిషన్ ఆధారపడి ఉంటుందండి. కంపల్సరీ కన్సిడర్ చేస్తారు. మీ యొక్క సమస్య చెప్పండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. కానీ ఏదైనా ఇంటిమేట్ చేసిన తర్వాత పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు యొక్క జర్నీ అనేది మీరు స్టార్ట్ చేసేసుకోండి. ఓకే. అయితే 19వ తేదీన అయితే మనకి 19వ తేదీన మనకి జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం అనేది వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఆ యొక్క వాయిదాకి అట్ ద సేమ్ టైం అదే సమయంలో కోర్టు కేసు అప్డేట్ ఒకటి అనేది మనకి రావడం జరిగింది. ఎందుకంటే కర్నూలుకు సంబంధించినటువంటి ఒక 10 మంది అభ్యర్థులు అయితే మనం ఈ ఎస్జిటి ఎస్ఏ ఇందులో మెరిట్ ఆధారంగానే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్ప మీరు నోటిఫికేషన్లో ఇచ్చింది మీరు ప్రిఫరెన్స్ వద్దు. సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ కూడా ఉంది, మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకునే రైట్స్ ఉంటాయని చెప్పారు. అయితే ఒకటి ఇక్కడ గమనించాల్సిన అభ్యర్థులు కూడాను మీకు మెరిట్ ప్రకారంగా మీరు ఎంచుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఫస్ట్లోనే వాళ్ళు ద ఫస్ట్ ప్రిఫరెన్స్ కుడ్ నాట్ బి చేంజ్ అనేసి మనకి ఇవ్వడం చేశారు. అంటే మీరు ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే మీరు సబ్మిట్ చేసే ముందులే ప్రతిదీ 1-2 సార్లు చూసుకోండి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ అభ్యర్థులు అనేవాళ్ళు అందరికీ తెలిసిందేనండి. ఇక్కడ ఎవరు కూడాను ఎవరికి తెలియదని ఉండదు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వాళ్ళ చేతిలో బెస్ట్ జాబ్ కూడా విడిచిపెట్టుకొని దాని లోవర్లో ఉన్న జాబ్ తీసుకోవాల్సిన అవకాశం అయితే వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఎందుకు పెట్టారనే విషయం కూడా అభ్యర్థులకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దీనిపైన కోర్టులో కేసు వేశారు కదా. అయితే వాళ్ళు 4 వారాలు అయితే చెప్తడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి కోర్టు అప్డేట్ అనేది ఇస్తుంది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయండి. అయితే ఈ ఉత్తర్వులకు కూడా బేస్ చేసుకోకుండా సభ నిర్వహిస్తున్నారు అనేసి అప్పుడు జరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం వర్షం కూడా ఆ టైంలో పడింది. అక్కడ ఏం చేశారంటే ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి కాబట్టి అక్కడ సభ క్యాన్సిల్ చేశారని అంటున్నారు. కానీ అక్కడ ప్రజెంట్ ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే టోటల్గా బురద అయిపోయిందండి ప్రాంగణం మొత్తం కూడా వర్షం కారణంగా. అది ఒక్క కారణమే. ఎందుకంటే ఈ 32,000 మంది కూడా అక్కడ బస్సులకి ప్రదేశం ఆఫ్ చేసే ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే సభకి అటెండ్ అయ్యేటప్పుడు ఈ బురదల వర్షం కారణంగా అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడతారనే ఒక ఉద్దేశంతోనే గవర్నమెంట్ అనేది దీన్ని వాయిదా వేశారు. అయితే నిన్న ఒక వీడియో చేసాము, ఆల్రెడీ సభకు సంబంధించినటువంటిది ఆల్రెడీ పనులన్నీ కూడా చాలా స్పీడ్గా అవుతున్నాయి. కాబట్టి ఎవరెవరైతే నేమ్స్ ఉన్నాయో అప్పుడు వాళ్ళందరికీ కూడాను నియామక పత్రాలు అనేది జారీ జరుగుతుంది. అయితే ఈ కోర్టు కేసు ఒకవేళ కోర్టు కేసు ఒకవేళ గెలిచిందో అనుకోండి, జస్ట్ వాళ్ళ ప్లేసులు చేంజ్ అవుతాయి తప్ప ఎవరి జాబ్కి ఏ డోకా లేదండి.
అక్కడ మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే కొంతమంది అభ్యర్థులు అయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఎన్నెన్నో కామెంట్స్ వస్తున్నాయి. అయితే వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం అండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సెలెక్ట్ కాని కొందరు క్యాండిడేట్స్కి అయితే బాధ ఉంటుంది, ఉండదని చెప్పను. ఎట్ ద సేమ్ టైం జాబ్ వచ్చినా కూడాను ఎస్ఏ నుంచి ఎగ్జిట్ తీసుకోవాల్సిన అభ్యర్థుల యొక్క ఆవేదన కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆవేదన ఉంటుంది. అయితే మనం ఏదైనా కూడా పాజిటివ్గా తీసేసుకోండి. అయితే నెక్స్ట్ ఈ టెట్ నోటిఫికేషన్ అవ్వచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ అవ్వచ్చు, ఈ రెండు ప్రాసెస్ల గురించి కూడాను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అంటే మనకి ఈ డిఎస్సి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి దసరా లీవ్స్లోనైతే కంపల్సరీగా అయితే వీళ్ళకి ట్రైనింగ్, వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నీ కూడా అయిపోయి ఈ దసరా ఆఫ్టర్ మనకి 3-4 ఈ డేట్స్లోనైతే వీళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ అయిపోయినాక ఈ జాయినింగ్స్ అయిపోయిన వెంటనే మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ 100% ఇచ్చేస్తారు. నవంబర్ అంటే మనకు ఆల్రెడీ లోకేష్ గారు అయితే ఒక 1 మంత్ బిఫోర్ మనకి టీచర్స్ డే ఈ టైంలో అయితే చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ చూసుకుంటే ఏప్రిల్ కానీ మేలో కానీ ఈ టైంలో 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. అయితే ప్రతి ఏటా కూడా డిఎస్సి ఉంటుందని చెప్పారు. కాబట్టి దయచేసి అభ్యర్థులందరూ కూడాను బీ ప్రిపేర్డ్ అండి. ఇక్కడ జాబ్స్ వచ్చే వాళ్ళందరూ కూడాను చదివిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, చదవని వాళ్ళకి జాబ్ రావలేదనే విషయం గురించి టాపిక్ పక్కన పెడితే మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు రాలేదు, నెక్స్ట్ మనకు వస్తుందని కాన్ఫిడెన్స్ అయితే మనం కంపల్సరీగా అయితే కాన్ఫిడెన్స్ వచ్చి చదవండి. ప్రతి ఒక్కరికి కూడాను జాబ్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. కష్టపడిన వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ కష్టార్జితానికి కంపల్సరీగా వాళ్ళకి న్యాయం జరుగుతుందనేసి నేను నమ్ముతుంటాను. అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఈ కోర్టు కేసు గురించి చూసుకుంటే నోటిఫికేషన్నే వాళ్ళు ఫాలో అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళ ఇచ్చి మెన్షన్ చేశారు కాబట్టి. అయితే ఒకవేళ కోర్టు కేసు గెలిస్తే పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ అవుతుంది తప్ప డిఎస్సి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% లేదండి. చాలామంది అయితే డిఎస్సి క్యాన్సిల్ చేయండి అని అంటున్నారు. ఓకే, వాళ్ళకి బాధలో అంటారండి, కంపల్సరీగా అయితే క్యాన్సిల్ చేయండి అంటారు. కానీ 100% అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించలేదండి, కనిపించకూడను. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ అందరు కూడాను అడ్వాన్స్డ్ హ్యాపీ జర్నీ అండి. మీరు హ్యాపీగా వెళ్ళి ఆ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్, ద ఫ్యూచర్ ఆఫ్ టీచర్స్ అండి వీళ్ళందరికీ కూడాను. అయితే విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.